హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయ్ త్రిష వ్యవహారం. ఇది మొన్నటి వరకు పుకార్లు అనుకున్నారు. కొంతమంది కావాలనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనేటువంటి రూమర్స్ సృష్టించారని కూడా చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఒక్కసారిగా త్రిష విజయ్లు బయటకు వచ్చి నిన్న ఒక పెళ్లికి హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పాలి. ఆయన మీద ముప్పేట దాడి జరుగుతున్నటువంటి ఈ టైంలో ఆయన నేను ఉన్నది ఉన్నట్టే బయటకు వచ్చేస్తా, ఎవరు ఏమైనా అనుకోండి, నేను ఇలాగే ఉంటా, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి అనుకునేటువంటి భావనలో వచ్చారా? నిజంగానే వీళ్ళ వెనకాల ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందా అనేటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎందుకంటే నిన్న ఒక పెళ్లి వేడుకకి త్రిష అలాగే విజయ్ గారు బయటికి రావటమే కాకుండా ఇద్దరూ కూడా ఒకటే డ్రెస్సులో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా, అసలు సొంత భార్యాభర్తల కన్నా కూడా ఇంకా ఎక్కువగా అన్యోన్యతగా చాలా బాగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీని వెనక ఇప్పటికే మొన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు త్రిష గారితో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఒక మాట అనేస్తే వెంటనే త్రిష గారి టీం కావచ్చు, ఇంకొంతమంది లీగల్గా నోటీసులు పంపిస్తామని చెప్పడం, ఆయన కూడా దాని మీద క్షమాపణ చెప్పడం కూడా జరిగిపోయింది. అది రూమర్గానే అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకి స్వయాన విజయ్ గారి భార్య బయటకు వచ్చి, ఇదిగో విజయ్ గారికి వేరే హీరోయిన్కి సంబంధం ఉంది, ఎఫ్ఐఆర్ నడుస్తుంది, నేను గత ఇన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నాను, ఆమెతో కలిసి ఆయన చట్టాపట్టాలు వేసుకుని విదేశాలకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయనకి విడాకుల నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఆ ఆరోపణలు అనాలా లేదంటే ఇంకొకటి అనాలా అవి నిజం చేస్తూ విజయ్ గారు బయటకు వచ్చి, ఈరోజు కాకపోతే రేపొద్దునైనా సరే తెలియాల్సిందే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవి కాబట్టి ఇంకొకటి ఏదో రకంగా ఎవరో ఒకరు బయట పెట్టాలి అనేటువంటి నన్ను బూచిగా చూపించి బెదిరించేటువంటి పనులు చేస్తారు, అనవసరంగా ఇవన్నీ ఎందుకు, నేనే బయటకు వచ్చేస్తే పోలా అనేటువంటి ఆలోచనతో విజయ్ గారు కూడా రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ మహాయుతంకు 2-3 నెలలు ఉన్నాయి. ఇప్పటికే రసవత్రంగా మారిపోయే తమిళనాడు ఎలక్షన్స్ అన్ని కూడా. ఎందుకంటే ఒక పక్క అపోజిషన్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్ని అక్కడ అధికార పార్టీ తీసేసుకుంది, ఆయన పార్టీలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా విజయ్ గారి చుట్టూ కూడా ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత సినిమాల్లో చాలా స్టార్డమ్ వచ్చింది ఒక రేంజ్లో. ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు ఎలాగున్నారు, అక్కడ అంత క్రేజ్ని విజయ్ గారు సంపాదించుకున్నారు సినిమాల ద్వారా. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంత ఈజీ కాదనే చెప్పాలి. రాజకీయాలు ఎప్పుడూ కూడా సినిమాల్లో మనం చూసినంత, సినిమాల్లో రాజకీయాల గురించి చూపించిన భరతను నేను లేదంటే లేటర్ అనేటువంటి సినిమాల్లో చూసినంత ఈజీ కాదు. ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎస్పెషల్లీ మన తెలుగులో ఎన్టీఆర్ గారు అప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు ఇంట్లో వాళ్ళని తిట్టించుకున్నారు, ఆయన సినిమాల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. పర్సనల్గా అటు ఆయనకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ పరంగా అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆఖరి పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్ప స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఆయన శాఖల గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, ఆయన పార్టీ గురించో ఎవరికి క్వశ్చన్ చేసి విమర్శ చేసేటువంటి ఇది కూడా ఎవరికి దొరకలా. కేవలం ఆయన ఇంట్లో ఆయన పర్సనల్ ఇష్యూస్ మీద మాత్రమే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ చేస్తారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎవరూ కూడా విడాకులు తీసుకుని బయటికి వచ్చి నాకు అన్యాయం చేశాడని ఎవరు బయటకు వచ్చి చెప్పలా. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అంత దారుణంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ సాక్షాత్తు విజయ్ గారి భార్య బయటకు వచ్చి ఆయన మీద అలిగేషన్సే కాదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కోర్టుకి సబ్మిట్ చేస్తాను, నాకు విడాకులు కావాలని చెప్పారు. ఇప్పుడు ఒక కొత్త విషయం కూడా తెలుస్తుంది. విజయ్ గారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భార్యకి ఏదైతే కోర్టులో ఆమె విడాకులు కోరుకుంటూ పిటిషన్ వేసిందో, విడాకులు ఇస్తూనే దాదాపు పెద్ద మొత్తంలో 250 కోట్ల రూపాయల భరణం ఆమెకి ఇవ్వటానికి విజయ్ గారు కూడా సిద్ధపడుతున్నారట. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాగోగులు చూసుకోవటానికి వాళ్ళకి పెద్ద మొత్తంలో వాళ్ళ ఆస్తుల పంపకాల్లో ప్రధానంగా ఇవ్వటానికి విజయ్ గారు కూడా చెప్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఎఫ్ఐఆర్ నిజమా కాదా ఏంటి, అసలు విజయ్ గారు తమిళనాడు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటాను, ఇలాగే ఉంటాను, ఎవరేమనుకున్నా సరే ప్రజలకు అన్నీ తెలియాలి, నేను ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు పెడతాననేటువంటి ఉద్దేశంతో ఒక డేరింగ్ డాషింగ్
ఒక డెసిషన్ తీసుకొచ్చి ముందుకు ఉండబోతున్నారా అనేది కూడా మనం చూడాలి. సో ఇది విజయ్ గారి వెర్షన్. బట్ అక్కడ ఉండేటువంటి మిగతా రాజకీయ పార్టీలు డెఫినెట్ గా విజయ్ గారిని టార్గెట్ చేస్తూ చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నాయి. ఆయన సినిమా ఆపారు, ఆయనకి సంబంధించినటువంటి మన స్టాంపేడ్ ఏదో జరిగితే అక్కడ ఆయన మీద కేసులు వేశారు. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తుల్ని లాగేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్కి వచ్చే రేపొద్దున ఇంకొక ఇష్యూస్ కూడా ఈ వ్యక్తి చూపించేటువంటి ప్రయత్నాలు చాలానే చేస్తారు. మరి ఇవన్నీ తట్టుకుని విజయ్ గారు సక్సెస్ అవుతారా లేదా? ప్రజలు అక్కడ ఆయన్ని ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఎంతవరకు ఆదరిస్తారు? ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? లేదంటే గతంలో ఉండేటువంటి పార్టీలే, విజయకాంత్ గారు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, కమల్ హాసన్ గారి పార్టీలు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏమైపోయిందో అదే పరిస్థితి విజయ్ గారికి కూడా ఉంటుందా? ప్రధానంగా ఇక్కడ ఎన్నికలు విజయ్ గారి పార్టీకి, లేదంటే అక్కడ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి స్టాలిన్ గారి ప్రభుత్వానికే జరుగుతున్నాయా, ఆ పార్టీకి ఈ పార్టీకే జరుగుతుందా? దీంట్లో మరి బీజేపీ పాత్ర అంటే ఉంది, ఎలా ఉంటుంది అనేది కూడా కొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.